హలో అండి, సిహాస్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో శనగలు తీసుకున్నానండి. వీటిని కాబూలి శనగలు అని కూడా అంటారు. ఈ శనగలు పావు కేజీ కంటే కాస్త తక్కువగా తీసుకున్నానండి. మనకి ఇవి చోలే మసాలా కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, ఇంకా పూరి, పరాటా వీటిలోకి అయితే మంచి కాంబినేషన్ అండి. పలవాల్లో కూడా చాలా బాగుంటుంది. మీకు ఉదయానికి కూరగా చేసుకోవాలనుకుంటే నైటే నానబెట్టేసుకోవాలండి. కాదు సాయంత్రానికి కూర కావాలనుకుంటే ఉదయానికి నానబెట్టుకోవాలి. సాయంత్రం చపాతీలు అలాంటివి చేసుకుంటారు కదా టిఫిన్స్గా, వాటిలోకి అయితే ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. మరైతే ఇది ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ ఒక జార్ తీసుకొని అందులో 1 ఇంచు అల్లం ముక్కలు వేసుకోవాలి. అలానే కొంచెం ఎండు కొబ్బరి అండి. మీకు ఎండు కొబ్బరి ఒకవేళ ఇష్టం లేకపోతే దానికి బదులు ఒక 10 జీడిపప్పులను తీసుకోవాలి. ఎండు కొబ్బరితో చేసుకోవాలనుకుంటే వేసుకోండి. అలాగే పొట్టు తీయకుండా పొట్టు తీయని వెల్లుల్లి వేసుకున్నాను. జీలకర్ర ఒక 1/2 టీ స్పూను, అలానే ఒక 2 పచ్చిమిర్చి ఇలా తుంపుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా, ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 నుంచి 4 వరకు స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మసాలా దినుసులు వేసుకోవాలి. 4 లవంగాలండి, ఒక 3 యాలకులు, 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు చెక్క, ఇవంతా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కాస్త కలర్ టర్న్ అయ్యే వరకు మనం వేయించుకోవాలండి. అప్పుడే కూరకి చాలా టేస్ట్ వస్తుంది. పచ్చివాసన అంతా పోతుంది కదా, లేకపోతే పచ్చి వాసనే వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇది కలుపుకోవాలి. దీంతో మొత్తం కలిసేటట్టు, ఉల్లిపాయ ముక్కలతో మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఏ కూరలో అయినా సరే ముందు ఇలా వేయించుకునేటప్పుడు పచ్చివాసన పోయాకనే మనం వేరేది వేసుకోవాలి. ఈ లోపే కనుక వేసేస్తే అది మగ్గకుండానే రుచి అనేది అసలు రాదండి ఏ కూరకైనా సరే. ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని మగ్గనిద్దాము. ఒక 2 నిమిషాలు ఇలా మగ్గిపోయాక ఇప్పుడు ఇందులో ఒక 2 టమాటాలు ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. అలానే ఇందులో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూను కారం, మీ రుచికి తగ్గట్టు వేసుకోండి కారం. నేను కారం తక్కువే వేస్తాను. ఒక 1/2 టీ స్పూను ధనియా పౌడర్. ఈ ధనియా పౌడర్ లేకపోతే ఒకవేళ మనం ఫస్ట్ పచ్చి కొబ్బరి అది పట్టాం కదండి, దాంతోపాటే ఒక 2 స్పూన్స్ ధనియాలు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. అది మీ ఇష్టం, ఎలా వేసుకున్నా పర్వాలా. జీలకర్ర పొడి కూడా అంతేనండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకులు ఇవి వేసి ఇంకా దీన్ని కలపాలి. ఇవి కాస్త మగ్గనివ్వాలండి. టమాటా పచ్చిది కదా, అది కూడా కాస్త మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఇలా అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఇలా అంతా ఉడికి
ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి. ఇప్పుడు ఒకసారి తిప్పుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక ముందుగా మనం నానబెట్టుకున్న శనగలను వేసుకోవాలి. అలానే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి పావు కేజీ కంటే కొంచెం తక్కువేనండి. నేను నానబెట్టుకునేటప్పుడు పావు కేజీ కంటే కొంచెం తక్కువే నానబెట్టుకున్నాను. ఇవి నాని ఇలా అయినాయి. ఇప్పుడు 1 నిమిషం పాటు దీన్ని మగ్గనిద్దాము. 1 నిమిషం తర్వాత ఇందులో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను కల్లుప్పు వేసుకుంటున్నానండి, కరిగిపోతుంది కదా అని. మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి కలపాలి. శనగలు అంతా చక్కగా ఉడకాలి కదా, అందుకని ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోవాలి. మీరు కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ అంతా చేసి విజిల్ ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచి అప్పుడు తీయాలి. మనకి అప్పుడు కూడా ఈ వాటర్ అనేది కొంచెం వాటర్గా ఇలా ఉంటే కనుక ఇంకొక నిమిషము మళ్ళీ ఇంకా 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. మనకి గ్రేవీ అనేది గట్టిపడాలండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయి శనగలు చక్కగా మెత్తగా ఉడికి గ్రేవీ అనేది మనకి కాస్త గట్టిపడాలి. అప్పటి వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఉప్పు నేను తక్కువే వేసానండి. ఒకవేళ చాలకపోతే మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు, లాస్ట్లో చూసి వేసుకుందాము ఒకసారి మళ్ళీ. ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా మగ్గనిద్దాము దీన్ని. ఇలా శనగలంతా బాగా ఉడికి మనకి గ్రేవీ గట్టి పడుతుందండి. ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాము. ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా. చూడండి, ఈ విధంగా ఉడికాక ఇంకా ఒక 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలానే కాస్త కొత్తిమీర, దించుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఫస్ట్లో వేసుకున్నాం కదా కొత్తిమీర. ఒకసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు చాలకపోతే ఒకసారి వేసుకొని ఇంకా ఇదంతా కలుపుతున్నాం కదా, ఇంకా దించేసుకోవడమే కూర. ఇంకా అయిపోయింది. ఇంకా దించేద్దాము కూర. ఈ విధంగా శనగలతో కూరని చక్కగా చేసుకోవచ్చండి. ఇది నాను, బటర్ నాను, రైసు, రోటీ, ఇంకా పూరి, పరోటా వీటన్నిటిలోకి మంచి కాంబినేషన్ అండి ఇది. ఒకసారి వెరైటీగా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మన ఇంట్లో ఆల్మోస్ట్ మన ఇంట్లో అన్నీ ఉంటాయండి. ఇవి ఇంగ్రీడియంట్స్ వేసినవన్నీ ఇలా సింపుల్గా టేస్టీగా చక్కగా చేసుకొని హ్యాపీగా పిల్లలకి పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన కూరని అందరూ ఇష్టపడతారండి. ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. చోలే మసాలా చేసుకోవాల్సి మీరు అనుకున్నప్పుడు ఇలా చక్కగా చేసుకోండి. చోలే మసాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను, సిహాస్ వ్లాగ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.